శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో టీడీపీ అభ్యర్థి మామిడి గోవిందరావు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. గోవిందరావుతో పాటు ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు తన నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఎల్ఎన్పేట నుంచి హిరమండలం మీదుగా కొత్తూరు వరకు రోడ్ షో చేపట్టారు. మండు టెండను సైతం లెక్క చేయకుండా కూటమి కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గంలో అభివృద్ధి అంటూ జరిగితే అది టీడీపీ హయాంలోనే జరిగిందని రామ్మోహన్ నాయుడు చెప్పారు. ఈ 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం తట్టెడు మట్టి కూడా ఎత్తలేదని ఆయన ఆరోపించారు. మళ్ళీ పాతపట్నం ప్రజలు బాగుండాలంటే చంద్రన్నను మళ్ళీ మనం ముఖ్యమంత్రి చేసుకోవాలి. చంద్రన్న ముఖ్యమంత్రి అవ్వాలనంటే ఇక్కడ గోవిందరావుని అత్యధికమైనటువంటి మెజారిటీతో మే 13 జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలి. అలాగే సోదరుడిగా మీ తమ్ముడుగా మళ్ళీ నాకు కూడా ఎంపీగా గెలిపించి ఢిల్లీకి పంపించమని కూడా ఈ ఎల్లనపేట ప్రజానికానికి అందరికీ తెలియజేస్తున్నాను. ఎల్లనపేట ప్రజలు ఒక్కసారి ఆలోచించండి. ఆ రోజు జగన్ చాలా హామీలు ఇచ్చాడు, ఒక్కటైనా నెరవేర్చాడా? ఆ రోజు మన ప్రభుత్వంలోనే ఆ రోజు రమణ గారు ఎమ్మెల్యే గారికి ఉంటే ఎన్నో కార్యక్రమాలు మన ఆధ్వర్యంలో చేశాం. ఏ గ్రామమైనా వెళ్ళండి, ఏ వీధికైనా వెళ్ళండి, కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి అభివృద్ధి చేశాం. తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగినటువంటి అభివృద్ధి తప్పితే ఈ రోజు కొత్తగా ఎక్కడ తట్టెడు మన్నేయడం కానీ ఒక్క ఇంటికి వేయడం కానీ ఎక్కడ కూడా లేదు.